హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కాకరకాయతో కారప్పొడి చేయడం చూపిస్తున్నానండి. అయితే ఈ కాకరకాయ కారం అనేది మనకి నెల రోజులు నిలువ ఉంటుందండి. ఈ విధంగా చేసినట్టయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వద్దనకుండా కాకరకాయని చేదు కూడా ఉండదు. సో ఈ కాకరకాయని చేసుకోవడానికి మనము ఏం చేసామనేది చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను 2 కాకరకాయలు తీసుకున్నానండి. సుమారుగా 150 గ్రామ్స్ ఉంటాయి. ఈ కాకరకాయలని ముందు వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము పీల్ చేయకుండా చేస్తాం కాబట్టి బాగా వాష్ చేసుకొని సన్నగా అన్నీ ఒకే సైజులో వచ్చేటట్లు ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా పల్చగా కట్ చేసుకుంటే మన కాకరకాయలు అనేవి ఈజీగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్ని ఈక్వల్ సైజెస్ వచ్చిన తర్వాత నేను సీడ్స్ ఉంచి ఫ్రై చేస్తున్నానండి. మీకు సీడ్స్ వద్దు అనుకుంటే సీడ్స్ తీసేసుకోవచ్చు. మరి పండిన కాకరకాయలు అయితే కంపల్సరిగా సీడ్స్ అయితే తీసేయండి. పండితే టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి. ఈ మరో పక్కన బాండీలో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోండి. ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసము కొద్దిగా ఆయిల్నే యూజ్ చేస్తున్నాను అనమాట. ఫుల్గా డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై లాగా చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసి చేసామనుకోండి, మళ్ళీ ఆయిల్ కొద్దిగా కాకరకాయ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి మనం వేరే కర్రీస్లో యూజ్ చేయలేము. అందుకని మనకి ఎంత అవసరమో అంత ఆయిలే వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ కాకరకాయలన్నీ మనకి బాగా క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. మీరు 2 ట్రిప్పులుగా వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే బాగా మాడిపోతాయి. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. కంపల్సరిగా క్రిస్పీగా రావాలి. అప్పుడే మనకి ఈ కాకరకాయ కారప్పొడి అనేది నిలవ ఉంటుంది, లేకపోతే తొందరగా పాడవుతుందన్నమాట. చూసారు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయింది. కొద్దిగా ఓపికగా చేసుకుంటే మనకి చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, కలర్ అనేది ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. కొన్ని కాకరకాయలు ఫ్రై అవ్వకపోతే వాటిని మళ్ళీ ఫ్రై చేసుకోండి, ఒక సైడ్కి తిప్పుకొని. ఇక్కడ నేను అన్ని కాకరకాయలు వేసాను కాబట్టి కొన్ని అవ్వనప్పుడు అవి సైడ్కి పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. మొత్తానికి కాకరకాయలు అయితే క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇక్కడ గింజలతో సహా తీసేసుకుంటున్నాం అన్నమాట. ఇలా తీసినవి ఆరబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, క్రిస్పీగా ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయితేనే మనకు నిలువ ఉంటాయండి. ఇప్పుడు మిగిలిపోయిన ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది మనకి మిక్సీ వేయటానికి కానీ లేకపోతే కారప్పొడిలో కలుపుకోవడానికి రెండింటికి యూజ్ అవుతుందన్నమాట. ఆయిల్ కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు అయితే మనకి ఇక్కడ సరిపోతాయి. ఆ ఆయిల్లోనే 2 స్పూన్లు పచ్చెనగపప్పు, ఒక 2 స్పూన్లు మినప్పప్పు, 1.5 స్పూన్ దాకా ధనియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకొని, ఎందుకంటే జీలకర్ర లాస్ట్లో ఆఫ్ చేసుకొని వేసుకున్నా మనకి సరిపోతుంది. జీలకర్ర ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఒక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టుకోండి. ఇదే బాండీలోకి ఒక 2 స్పూన్లు దాకా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి. పల్లీలు వేసుకుంటే మనకి ఈ కారప్పొడి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కావాలి వేసుకునే వాళ్ళు అయితే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు కొబ్బరి, ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి అయితే వాడకూడదు, ఎండు కొబ్బరి వేసుకొని, నువ్వులు కూడా ఒక 2 స్పూన్ల దాకా వేసుకొని, కొద్దిగా నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే నువ్వులు మనకి తొందరగా మాడిపోతాయి కాబట్టి చింతపండు కూడా కొద్దిగా మెత్తపడితే సరిపోతుందన్నమాట. జస్ట్ 2 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మనకి ఆరిన తర్వాత అప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పట్టుకోకూడదు, ఎందుకంటే ఇది మనకి 1 మంత్ వరకు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అలాగే 15 డేస్ వరకు కూడా నిలవ ఉంటుంది అన్నమాట బయట పెట్టుకున్నా కానీ. సో ఇవన్నీ ఆరిన తర్వాత
మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, నువ్వులు, చింతపండు కూడా వేసుకోండి. దీని తర్వాత ముందు మనం ఫ్రై చేసుకున్న పచ్చెనపప్పు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర కూడా అవి కూడా యాడ్ చేసుకొని వీటిని ముందుగా గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి. ఫస్ట్ మామూలుగా తిప్పండి అండ్ దెన్ రివర్స్ తిప్పుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా యాడ్ చేస్తున్నాను, మిగతాది కారంలో కలుపుతాను అనమాట. కొద్దిగా కరివేపాకు మిక్సీలో వేసుకోండి. మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు, దీంట్లోనే కారం యాడ్ చేస్తున్నాము. ఇప్పటివరకు మనం కారం అనేది యూజ్ చేయలేదు. దీనికి వచ్చేసి 2 స్పూన్లు కారం పెట్టానండి, ఎందుకంటే మనం 2 కాకరకాయలు తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్ల కారము, 1.5 స్పూన్ దాకా సాల్ట్, పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల దాకా కారం యాడ్ చేశాను. ఇంకా స్పైసీగా కావాలి మీకు అనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ దాకా కారం యాడ్ చేసుకోవచ్చు. ఈ కారం అనేది మీ కారం ఎంత మంటగా ఉంటుందో దాన్ని బట్టి చెక్ చేసుకోండి. ఈ కారం మనము స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసి దీంట్లోకి ఒక 4 నుంచి 5, 6 రెమ్మలు చిన్నులపాయలు వేసి ఇట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. రివర్స్లో 2 సార్లు తిప్పుకుంటే మనకు ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే కాకరకాయలు బాగా ఫ్రై అయినాయి కాబట్టి. రివర్స్లో 2 సార్లు తిప్పుకుంటే మనకి కమ్మనైన కాకరకాయ పొడి అనేది రెడీ అయిపోతుందండి. మనం మిక్సీ చేసేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. మీరు చేదు ఉంటుంది అనుకోకండి, ఇది చేదు కూడా ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్క ముద్ద అయితే కంపల్సరిగా నెయ్యి వేసి వాళ్ళకి ట్రై చేయించండి, తప్పకుండా లైక్ చేస్తారనమాట. ఎలా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూసే ప్రతి ఒక్కరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.